హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టులో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అందులోనూ మహిళలకు కంఫర్టబుల్ జర్నీ అందించడంలో ముందుంది. ఇప్పటికే మెట్రోలో వాళ్ళకి ప్రత్యేక కోచ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు తరుణి పేరుతో మెట్రో స్టేషన్ కూడా నిర్మిస్తున్నారు. త్వరలో అందుబాటులోకి వచ్చే అమీర్పేట్ టు హైటెక్ సిటీ మార్గంలో ఈ లేడీస్ స్పెషల్ మెట్రో స్టేషన్ ఏర్పాటవుతోంది. అత్యాధునిక సాంకేతికత హైదరాబాద్ మెట్రో రైలు సొంతం. ఇప్పటికే ఎన్నో ప్రత్యేకతలతో ఉన్న మెట్రోకు మరింత శోభ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. మహిళా సాధికారత కోసం తరుణి పేరుతో మెట్రో స్టేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కారిడార్ 3 నాగల్ టు హైటెక్ సిటీ మార్గంలో మధురానగర్ మెట్రో స్టేషన్ ను ఉమెన్ స్పెషల్ గా నిర్మిస్తున్నారు. మధురానగర్ లో మెట్రో స్టేషన్ మహిళల షాపింగ్ కేర్ ఆఫ్ గా మారనుంది. ఇప్పటికే మెట్రోలో లేడీస్ స్పెషల్ కోచ్ అందుబాటులోకి తెచ్చారు అధికారులు. కొత్తగా మహిళల షాపింగ్ కోసం ప్రత్యేకంగా ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ ఇక్కడ స్టాల్స్ నడపనున్నారు. షాపింగ్, ఈటింగ్ అన్ని రకాల ఫెసిలిటీస్ ఇందులో ఉంటాయి. 2 ఎకరాలలో ఈ స్టేషన్ ను డిజైన్ చేశారు. తరుణి స్టేషన్ లో మొత్తం 150 స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. నుమాయిష్ తరహాలో తరుణి మార్కెట్ ను ఏర్పాటు చేస్తారు. ఇందులో మహిళలు, పిల్లలకు కావాల్సిన బట్టలు, సెలూన్, జ్యువెలరీ, ఫుడ్ ప్రొడక్ట్స్ దొరికేలా ప్లాన్స్ చేస్తున్నారు. 70 కార్లు, 400 టూ వీలర్స్ పార్కింగ్ చేసే సౌకర్యం కల్పిస్తున్నారు. దీనికి సంబంధించిన లేఅవుట్ కి మెట్రో రైల్ ఎండీ అప్రూవల్ ఇచ్చారు. ఈ స్టేషన్ లో పనిచేసే ఉద్యోగులంతా మహిళలే ఉండడం మరో ప్రత్యేకత. మహిళా వ్యాపారులే ఇక్కడి షాపింగ్ సెంటర్స్ నడుపుతారు. దేశంలో మరే మెట్రో స్టేషన్లలోనూ ఇలాంటి ప్రత్యేకత లేదంటున్నాయి మెట్రో వర్గాలు. 2012 ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన దేశవ్యాప్తంగా అప్పట్లో సంచలనం సృష్టించింది. దీంతో పూర్తిగా ఉమెన్ ఫ్రెండ్లీ వాతావరణంతో ఓ స్టేషన్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు వచ్చారు అధికారులు. ఐటీ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హైటెక్ సిటీ మెట్రో మార్గంలో పనులు వేగవంతం చేశారు అధికారులు. స్టేషన్ వర్క్స్, ఫుట్పాత్ నిర్మాణాలు, సైడ్ బాక్స్ ఏర్పాటు, స్టేషన్ స్ట్రీట్ లెవెల్ పనులను పర్యవేక్షించారు హెచ్ఎంఆర్ అధికారులు. సెంట్రల్ రైల్వే నుంచి సేఫ్టీ సర్టిఫికేట్ వస్తే 10 కిలోమీటర్ల మార్గం అందుబాటులోకి రానుంది. టీఆర్ఎస్ ఆఫీస్ ఎదురుగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12పై పెద్ద గుంత పడింది. దీంతో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ఒమేగా హాస్పిటల్ కు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. కొద్దిసేపటికి పోలీసులు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేశారు. గతంలో రోడ్డుపై నీరు ఎక్కువగా నిల్వ ఉండడం వల్లే గుంత ఏర్పడినట్లు భావిస్తున్నారు.